వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. హంద్రీనివా కాలువ రాయలసీమ రైతుల జీవనాడి. ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు రాజకీయ రణరంగంగా మారిందా? ఒకవైపు కాలువ లైనింగ్ పనుల్లో అవినీతి జరిగింది అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తుంటే, మరోవైపు జిల్లాకు కృష్ణా జలాలు తీసుకువచ్చిన ఘనత తమదేనంటూ తెలుగుదేశం పార్టీ ఎదురుదాడి చేస్తోంది. అసలు ఈ విమర్శల వెనుక ప్రజాహితమా లేక రాజకీయ ఉనికి కోసం జరుగుతున్న పోరాటమా? హంద్రీనివా చుట్టూ అనంతపురం జిల్లాలో ఎందుకు ఈ రాజకీయ రగడ? రాయలసీమ పేరు వినగానే దశాబ్దాల కరువు, తాగునీటి ఎద్దడి, బతుకు తెరువు కోసం చేతుల్లో సంచులతో సాగే వలసల చిత్రాలే కళ్ల ముందు మెదులుతూ ఉంటాయి. ప్రాణాధారమైన నీటి కోసం ఏళ్ల తరబడి నిరీక్షించిన ఈ శుష్క ప్రాంతానికి హంద్రీనివా సుజల స్రవంతి పథకం ఒక అద్భుత ఆశాకిరణంగా ఆవిర్భవించింది. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పాలనలో బీజం పడిన ఈ ప్రాజెక్ట్ ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి హయాంలో వేగంగా ముందుకు సాగి ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలోనూ విస్తరణ పనులతో కొనసాగుతోంది. అయితే ఈ ప్రాజెక్టు ఇప్పుడు పనుల పురోగతి కంటే అనంతపురం జిల్లాలో తీవ్రమైన రాజకీయ పోరాటానికి ప్రధాన నివేదికగా మారింది. వైసీపీ నాయకులు చోళసముద్రం ప్రాంతంలో జరుగుతున్న కాలువ లైనింగ్ పనులను నేరుగా పరిశీలించి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పనుల్లో నాణ్యత లోపించిందని, కాంట్రాక్టర్లకు మేలు చేకూర్చేందుకే ఈ పనులు వేగంగా చేపడుతున్నారు అని ప్రతిపక్ష నేతలు నిలదీస్తున్నారు. ముఖ్యంగా అనంతపురం జిల్లాకు దక్కాల్సిన నీటి వాటాను తగ్గిస్తూ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గానికి నీళ్లను మళ్లించే కుట్ర జరుగుతోందని వైసీపీ బలంగా ఆరోపిస్తోంది. సీమ ప్రజల దాహర్తిని తీర్చే ప్రాజెక్టును అధికారపక్షం తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని వారు విమర్శిస్తున్నారు. వైసీపీ విమర్శలను ఏమాత్రం సహించని కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేలు, మంత్రులు ఒక్కసారిగా రంగంలోకి దిగి ప్రతిపక్షంపై పదునైన ఎదురుదాడికి దిగారు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు జాయింట్ ప్రెస్ మీట్లు పెట్టి ప్రతిపక్ష నాయకుల ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. కాలువకు కాంక్రీట్ లైనింగ్ చేయడం వల్లే లీకేజీలు తగ్గి నీటి వృధా అరికట్టబడుతోందని అధికార పక్షం స్పష్టం చేస్తుంది. మార్గదర్శంలో ఉన్న గ్రామాల చెరువులన్నింటినీ నింపుకుంటూ నీటిని ఆఖరి ఆయకట్టు వరకు తీసుకువెళ్తున్నామని పాలకులు గట్టిగా సమర్థించుకుంటున్నారు. ప్రతిపక్షానికి అభివృద్ధి పనులు కనిపించటం లేదని, ఆధారాలు ఉంటే చూపించాలని సవాల్ విసురుతున్నారు. గతంలో ఈ కాలువ ద్వారా 41 టీఎంసీల నీటిని మాత్రమే తరలించే అవకాశం ఉండగా ఇప్పుడు దాని సామర్థ్యాన్ని 51 టీఎంసీలకు పెంచామని చెబుతున్నారు. 3,850 కోట్ల అంచనాలతో లైనింగ్ పనులు చేపట్టి మొదటి దశలో భాగంగా 100 రోజుల్లోనే పనులు పూర్తి చేశామని రికార్డులను గుర్తు చేస్తున్నారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుకు రూపురేఖలు దిద్ది సీమకు సమృద్ధిగా నీటిని అందించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేస్తున్నారు. రెండో దశ పనుల్లో భాగంగా జీడిపల్లి నుంచి సత్యసాయి, కడప జిల్లాల మీదుగా పుంగనూరు, కుప్పం వరకు పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. ప్రవాహ మార్గంలోని ప్రతి చిన్న గ్రామంలో ఉన్న చెరువును, కుంటను నింపేలా స్పష్టమైన ప్రణాళికలతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అయితే గతంలో కాలువ సామర్థ్యాన్ని 6,100 క్యూసెక్లకు పెంచాలని తాము భావిస్తే కూటమి ప్రభుత్వం కేవలం 3,850 క్యూసెక్లకే పరిమితం చేసిందని వైసీపీ ఆక్షేపిస్తోంది. రాబోయే కాలంలో నీటి అవసరాలు పెరిగే అవకాశం ఉన్నందున కాలువను ఏకంగా 11,500 క్యూసెక్ల సామర్థ్యంతో వెడల్పు చేయాలని డిమాండ్ చేస్తోంది. లైనింగ్ చేయడం వల్ల ప్రవాహ నీరు భూమిలోకి ఇంకకుండా పోయి పరిసర ప్రాంతాల్లోని బోర్లన్నీ ఎండిపోతాయని ప్రతిపక్షం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రవాహ నీరు నేలలోకి ఇంకితేనే భూగర్భ జలాలు పెరిగి స్థానిక రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ప్రతిపక్ష నేతలు వాదిస్తున్నారు. నాణ్యత లేని పనుల వల్ల భవిష్యత్తులో కాలువలు దెబ్బతిని రైతాంగానికి కోలుకోలేని నష్టం జరుగుతుందని ప్రతిపక్షం హెచ్చరిస్తోంది. సాగునీటి విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు సీమ రైతులకు శాపంగా మారే ప్రమాదం ఉందని ఆరోపిస్తోంది. టీడీపీ నాయకులు మాత్రం ఈ వాదనను
ముక్తకంఠంతో త్రోసిపుచ్చుతూ లైనింగ్ ప్రాధాన్యతను శాస్త్రీయంగా వివరిస్తున్నారు. కాంక్రీట్ లైనింగ్ వల్ల మట్టి కాలువల ద్వారా జరిగే అనవసర నీటి లీకేజీలు పూర్తిగా తగ్గిపోతాయని అధికార పక్షం స్పష్టం చేస్తోంది. కాలువ చివరి భూముల్లోనే చివరి ఎకరాకు కూడా సమర్థవంతంగా నీరు అందాలి అంటే ప్రవాహ వేగం పెరగాల్సిన అవసరం ఉందని వారు చెబుతున్నారు. చెరువులు, గుంటలు నీటితో నిండితేనే వాటి ద్వారా చుట్టుపక్కల విస్తారమైన ప్రాంతాల్లో భూగర్భ జలాలు దానంతటా అవే పెరుగుతాయని వివరిస్తున్నారు. ప్రతిపక్షం 5 ఏళ్ల తమ పాలనలో హంద్రీనివా ప్రాజెక్టు కోసం ఖర్చు చేసిన నిధుల వివరాలను బయటపెట్టాలని గట్టిగా నిలదీస్తోంది. అభివృద్ధిని అడ్డుకోవడమే ధ్యేయంగా ప్రతిపక్షం బురద జల్లే రాజకీయం చేస్తోందని టీడీపీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. నాణ్యమైన పనులతో సీమ రూపురేఖలు మారుస్తుంటే ఓర్వలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శిస్తోంది. రాయలసీమను రత్నాలసీమగా మార్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పాలకపక్షం పునరుద్ఘాటిస్తోంది. నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రతి చుక్కను పొదుపుగా వాడుకోవడమే ఏకైక మార్గమని చెబుతోంది. ఎవరికి వారు తామే సీమకు జలాలు తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నా క్షేత్రస్థాయిలో రాజకీయ లబ్ధి కోసమే ఈ విమర్శల పర్వం సాగుతోందని స్పష్టమవుతోంది. అధికారం చేతులు మారినప్పుడల్లా ప్రాజెక్టు రూపకల్పన, డిజైన్లలో మార్పులు రావడం వల్ల పనులు మరింత ఆలస్యమవుతున్నాయి. నాయకులు ప్రకటనలకే పరిమితం కాకుండా కాలువల తవ్వకం, లైనింగ్ పనిలో పారదర్శకత పాటిస్తేనే ప్రాజెక్టు లక్ష్యం నెరవేరుతుంది. పార్టీల మధ్య రాజకీయ యుద్ధం ఎలా ఉన్నా చివరికి రైతాంగం కోరుకునేది కేవలం పొలాలకు సమృద్ధిగా పారే సాగునీరు కోసమే. ప్రతి ఏటా కరువుతో అల్లాడే రాయలసీమకు రాజకీయాల కంటే శాశ్వత నీటిపారుదల వ్యవస్థను అందించడమే అత్యంత ముఖ్యం. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసి చెరువులన్నిటినీ జల కళతో నింపాలి అని సీమజనం ఆకాంక్షిస్తున్నారు. మాటల యుద్ధాలు పక్కన పెట్టి ప్రజా ప్రయోజనాలకే ప్రాధాన్యతనిచ్చి ఆఖరి ఎకరా వరకు సాగునీరు అందించాలని కోరుకుంటున్నారు. దశాబ్దాల కరువును పారద్రోలి రాయలసీమను సుభిక్షం చేయడమే అందరి ఏకైక లక్ష్యం కావాలని ఈ ప్రాంత ప్రజలు గట్టిగా కోరుకుంటున్నారు. సీమగా మిలమిలలాడుతున్న రాబోయే తరాలకు సస్యశ్యామలమైన భవిష్యత్తును అందించాలని ఆశిస్తున్నారు. మరి హంద్రీనివా చుట్టూ ముసురుతున్న ఈ నీటి రాజకీయం ముందు ముందు ఇంకెన్ని మలుపులు తిరగబోతోంది? అసలు నాయకుల మాటల యుద్ధం మధ్య సీమ రైతు ఆశలు నెరవేరుతాయా లేదా వేచి చూడాల్సిందే.